బట్ జర్నీలోని యాక్టర్ అంటే పక్క అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యా. బట్ ఇస్ దేర్ ఎనీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ యు వాంట్ టు షేర్ విత్ us? అప్స్ అండ్ డౌన్స్ అంటే సినిమా పేరు చెప్పను కానీ ఒక పాన్ ఇండియా మూవీ, మంచి పాన్ ఇండియా మూవీ. రెండు సినిమాలు అయినాయి అట్లా నాకు, రెండు పాన్ ఇండియా మూవీ. రెండు ఆడిషన్లు ఇచ్చిన, అన్ని చేసిన, లుక్ టెస్ట్ అని పిలిచిర్రు. అన్ని అయినాక మంచి క్యారెక్టర్ చెప్పిర్రు, ఇంత అడ్వాన్స్ అని చెప్పిర్రు, ఇంత అమౌంట్ అని చెప్పిర్రు, డేట్స్ ఇచ్చిర్రు. నేను ఆ సినిమా కోసం దగ్గర ఒక 5-6 మూవీస్ వదులుకున్నా ఆ రెండు సినిమాల గురించి, లీడ్ క్యారెక్టర్స్ 5-6 మూవీస్. తర్వాత తిప్పి కొడితే ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, నేను లేను అలా. సో రెండు సినిమాలల్లో అది రెండు బిగ్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్, రెండు బిగ్ స్టార్స్, బిగ్ మూవీస్. సో ఐ ఫీల్ లైక్ నేను చూస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేసిన మూవీని యాజ్ అ ఆడియన్ గా. బట్ ఒక ఫీల్ అనేది ఉంటుంది మనకి క్యారెక్టర్ ఉండాల్సింది, మనల్ని ఎందుకు పిలవలేదు అంటే నాలో ఏమైనా తక్కువైందా లేకపోతే ఏందా అని. సో అప్పుడు కొంచెం డిప్రెషన్ లా కానీ కూడా కాదు కానీ కొంచెం బాధపడ్డాం అంతే. అట్లనే బాధలు ఉంటుంటే నాకు ఒకటే, అప్పుడు ప్రతిసారి నేను బాధపడ్డప్పుడు ఒకటి గుర్తు చేసుకుంటాను, రవితేజ ఉండని కానీ, ఎంతమంది ఉండని కానీ. డాడీ చెప్తుండే రవితేజ గురించి కూడా, రవితేజ నా కళ్ళ ముందు కష్టపడ్డాడు. లైక్ వీళ్ళంతా మా ఫాదర్ మొత్తం శివ అనే సినిమా ఉంది కదా, శివ సినిమా అప్పుడు సేమ్ రూమ్ లో ఉంటుండే డాడీ. సో అట్లా ఉండి మన రవితేజ అన్నని ఏంటనేది చూసుకుంటుండే, చాలా కష్టపడుతుండే. వాట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కానీ లేకపోతే యాక్టర్ గా కానీ ఒక ఇంప్రెషన్ తీసుకుని యాజ్ లైక్ నువ్వు అతన్ని ఒక హీరో కింద పెట్టుకొని నువ్వు ముందుకు అన్నట్టు ప్రతి ఒకటే గుర్తు పెట్టుకుంటుండే నేను. ప్రతి ఒక్కడికి ఛాన్స్ వస్తుంది, మనకెందుకు రాదు, వీ హ్యావ్ టు వెయిట్, వీ హ్యావ్ టు ఫైట్ అన్నట్టు నేను ప్రతి ఒక్కటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఏదైనా ఫైట్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అదొక్కటి గట్టిగా ఫిక్స్ అవుతున్నా నేను.